హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు జమ్ మెంటార్స్. ఈరోజు 11th జూలై 2026 చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ కరెంట్ అఫైర్స్ సంబంధించినవి ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ ఇవాళ నుంచి కూడా మనం 20 క్వశ్చన్స్కి బదులుగా 30 MCQs సాల్వ్ చేయబోతున్నాం. ఇప్పుడు అన్ని ప్యాటర్న్స్ సంబంధించి యూపీఎస్సీ కావచ్చు, ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ, అలాగే ఎస్ఎస్సి మరియు బ్యాంకింగ్ అన్ని ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడేలాగా మనం డిజైన్ చేసుకుంటూ వచ్చామండి. అండ్ డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి మీకు చాలా బెనిఫిట్గా ఉంటుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఫస్ట్ క్వశ్చన్: విచ్ ఆర్గనైజేషన్ రిలీజెస్ ద వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్? వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ను ఏ సంస్థ విడుదల చేస్తుంది? ఆన్సర్ ఈజ్ UNCTAD, UNCTAD. Okay, the World Investment Report is published annually by United Nations Conference on Trade and Development. What is the full form? United Nations Conference on Trade and Development. Okay, it analyzes global foreign direct investment and FDI trends, investment policies and emerging opportunities. ఓకే అండి, సో ఇది మన UNCTAD ద్వారా విడుదల చేయబడుతుంది. ఇందులో ప్రపంచ ఎఫ్డిఐ ధోరణులు ఎలా ఉన్నాయి, నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ మోడల్స్, పెట్టుబడి విధానాలు, మరియు పెట్టుబడి అవకాశాల మీద విశ్లేషణ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద టర్మ్ గ్రీన్ స్టీల్ ఈజ్ ప్రైమరీలీ అసోసియేటెడ్ విత్. గ్రీన్ స్టీల్ ప్రధానంగా దేనికి సంబంధించినది? ఆప్షన్స్ చూడండి. అంటే ఎలా అండి? గ్రీన్ స్టీల్ తక్కువ కార్బన్ ఉద్గారాలతో ఉక్కు తయారీ, లో కార్బన్ స్టీల్ ప్రొడక్షన్, తక్కువ కార్బన్ ఉద్గారాలతో ఉక్కు తయారీ. గ్రీన్ స్టీల్ రిఫర్స్ టు స్టీల్ ప్రొడ్యూస్ యూజింగ్ క్లీనర్ టెక్నాలజీస్. ఏంటండి అది? క్లీనర్ టెక్నాలజీస్ సచ్ యాజ్ రెన్యూబుల్ ఎనర్జీ అండ్ గ్రీన్ హైడ్రోజన్ టు సిగ్నిఫికెంట్లీ రెడ్యూస్ కార్బన్ ఎమిషన్స్ కంపేర్డ్ టు కన్వెన్షనల్ స్టీల్ మేకింగ్. ఓకే, సంప్రదాయ ఉక్కు తయారీలో వచ్చే కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు పునరుత్పాదక శక్తి, గ్రీన్ హైడ్రోజన్ వంటి సాంకేతికతలు, వంటి టెక్నాలజీని ఉపయోగించి తయారు చేసే ఉక్కుని మనం ఏమంటాం? గ్రీన్ స్టీల్ అంటారు. ఇటువంటి టర్మ్స్ చాలా ఇంపార్టెంట్. థర్డ్ క్వశ్చన్: విచ్ మినిస్ట్రీ ఇంప్లిమెంట్స్ PM E-Drive స్కీమ్? ఈ క్వశ్చన్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. మన స్టూడెంట్స్ ఆన్సర్ చేయగలుగుతారు చాలా ఈజీగాను. ఆన్సర్ ఈజ్ A, Ministry of Heavy Industries, భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ. అంటే PM E-Drive స్కీమ్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ బై Ministry of Heavy Industries టు ప్రమోట్ ఎలక్ట్రిక్ మొబిలిటీ అండ్ సపోర్ట్ EV అడాప్షన్ ఇన్ ఇండియా. దీని లక్ష్యం ఏంటండి? ఎలక్ట్రికల్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడం. ఏ మినిస్ట్రీ అంటే భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్: డేటా లోకలైజేషన్ మీన్స్. డేటా లోకలైజేషన్ అంటే ఏమిటి? ఆన్సర్ ఈస్ డేటా స్టోర్డ్ విత్ ఇన్ ద కంట్రీ. లోకల్గా, విత్ ఇన్ ద కంట్రీ, లోకల్గా డేటాను నిల్వ చేసుకోవడం. ఓకే అండి. స్టోరింగ్ అండ్ ప్రాసెసింగ్ స్పెసిఫైడ్ డేటా విత్ ఇన్ ద కంట్రీస్ బోర్డర్స్ సబ్జెక్ట్ టు దట్ కంట్రీస్ లాస్. మన ఇండియన్ లాస్ ప్రకారం మన డేటాని, మన స్పెసిఫైడ్ డేటాని మనమే మన బోర్డర్స్ లోపలే నిల్వ ఉంచడాన్ని డేటా లోకలైజేషన్ అంటారు. అండ్ మన చట్టాల ప్రకారం, మనకు ఉన్న లా ప్రకారం మన డేటాని మనమే నిర్వహించుకోవడాన్ని, దాని ప్రకారం నిర్వహించబడుతుంది అనమాట. డేటా లోకలైజేషన్ అంటే అది. సో ఈ టర్మ్ గుర్తుంచుకోండి, డేటా లోకలైజేషన్ చాలా ఇంపార్టెంట్. ఫిఫ్త్ క్వశ్చన్: విచ్ ఇన్స్టిట్యూషన్ పబ్లిషెస్ ద ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ ఇన్ ఇండియా? ఆల్రెడీ డిస్కస్ చేసాం, 2-3 times మనం రిపీట్ కూడా చేశాను.
ఓకే, ఏంటండి ఆన్సర్? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే ద ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ ఇట్ అసెసెస్ ద రిజైలియన్స్ అండ్ స్టెబిలిటీ ఆఫ్ ఇండియాస్ ఫైనాన్షియల్ సిస్టమ్. ఇది భారత ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని అంచనా వేస్తుంది. స్థిరత్వం, స్టెబిలిటీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇండియాస్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంక్లూడ్స్. భారత డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏది భాగంగా ఉంది? ఆన్సర్ ఏంటండి? ఆధార్ భాగంగా ఉందా? కరెక్ట్. యూపీఐ కరెక్ట్. డిజీ లాకర్ కరెక్ట్. సో ఆన్సర్ ఈస్ డి, ఆల్ ద అబౌవ్. అంతే కదా? ఇట్ ఇంక్లూడ్స్ ఆధార్, యూపీఐ, డిజీ లాకర్ అమాంగ్ అదర్ డిజిటల్ ప్లాట్ఫామ్స్. ఓకే అండి, డిజిటల్ వేదికల్లో కూడా ఇవన్నీ భాగంగా ఉన్నాయి. రైట్. 7th క్వశ్చన్. విచ్ గ్యాస్ కంట్రిబ్యూట్స్ ద మోస్ట్ టు గ్లోబల్ వార్మింగ్? ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదలకు ఖచ్చితంగా కారణమయ్యే వాయువు ఏది? ఆన్సర్ ఏంటండి? కార్బన్ డైఆక్సైడ్. ఓకే, సో ఇట్స్ అ ప్రైమరీ గ్యాస్ రెస్పాన్సిబుల్ ఫర్ గ్లోబల్ వార్మింగ్. ఇది ఇట్ అకౌంట్స్ రఫ్లీ 76% ఆఫ్ ఆల్ ద గ్లోబల్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ అన్నమాట. సో it is released primarily through the burning of fossil fuels, coal, oil and natural gas, etc. And because of the deforestation and the industrial processes, it releases more into the atmosphere. Okay andi, carbon dioxide అనేది 76% ఎమిషన్స్లో 76% అనేది కార్బన్ డైఆక్సైడ్ వల్ల మాత్రమే అది జరుగుతుంది అనమాట. డిఫారెస్టేషన్ వల్ల, మరి ఎక్సెసివ్ ఇండస్ట్రియలైజేషన్ వల్ల మనకి ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది పర్యావరణంలోకి విడుదల చేయబడుతుంది. తద్వారా గ్లోబల్ వార్మింగ్కి ఎక్కువగా కంట్రిబ్యూట్ చేస్తుంది. రైట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈఎస్జీ స్టాండ్స్ ఫర్. ఈఎస్జీ యొక్క పూర్తి రూపం ఏమిటి? ఆన్సర్ ఈస్ ఏ, ఎన్వైరన్మెంట్, సోషల్ అండ్ గవర్నెన్స్. పర్యావరణం, సామాజిక మరియు పాలన. సో ఇట్ ఈస్ ఎ ఫ్రేమ్వర్క్ యూజ్డ్ బై ఇన్వెస్టర్స్ అండ్ ఆర్గనైజేషన్స్ టు ఎవాల్యుయేట్ how a company manages risks and opportunities across these 3 core sustainable and ethical areas. Okay, కంపెనీలు సమాజంపై మరియు పర్యావరణంపై చూపే ప్రభావాన్ని, అలాగే వారి వ్యాపార పద్ధతులు అంచనా వేయడానికి పెట్టుబడిదారులు ఈ విధానాన్ని ఉపయోగిస్తారండి, ఈఎస్జీని. సో ఎన్వైరన్మెంటల్ అంటే కంపెనీ కార్బన్ ఉద్గారాలు, వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ రక్షణ ఎలా నిర్వహిస్తుందో చూస్తుంది. సోషల్ అంటే ఏంటి? ఉద్యోగుల హక్కులు, పని ప్రదేశంలో వైవిధ్యం మరియు స్థానిక ప్రజలతో కంపెనీ సంబంధాలను పరిశీలిస్తుంది అనమాట. నెక్స్ట్ గవర్నెన్స్ చూసాం కదా. గవర్నెన్స్ అంటే ఇలాగా కంపెనీ నాయకత్వం, పారదర్శకత, అవినీతి నిర్మూలన, ఈ హక్కుల రక్షణని గమనిస్తూ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ బాడీ రెగ్యులేట్స్ కాంపిటీషన్ లా ఇన్ ఇండియా? భారతదేశంలో పోటీ చట్టాన్ని నియంత్రించే సంస్థ ఏది? ఆబ్వియస్లీ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కదండి. సో ఇట్స్ అ స్టాట్యూటరీ రెగ్యులేటరీ బాడీ దట్ ఎన్ఫోర్సెస్ కాంపిటీషన్ లాస్ అక్రాస్ ద కంట్రీ. ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ అండర్ కాంపిటీషన్ యాక్ట్ 2002. సో ఇట్ ఈస్ ప్రైమరీలీ మ్యాండేట్ టు ప్రివెంట్ యాంటీ కాంపిటేటివ్ ప్రాక్టీసెస్, ప్రమోట్ ఫేర్ మార్కెట్ కాంపిటీషన్ అండ్ ప్రొటెక్ట్ కన్జ్యూమర్ ఇంట్రెస్ట్. ఓకే, ఈ సిసిఐ అనేది భారతదేశంలో వాణిజ్య మార్కెట్లు నియంత్రించేందుకు మరియు సరసమైన పోటీ అంటే ఒక ఈక్వల్ పోటీని ప్రోత్సహించేందుకు ఏర్పాటైన ఒక చట్టబద్ధమైన భారత ప్రభుత్వ సంస్థ అండి. ఇది పోటీ చట్టం అంటే కాంపిటీషన్ యాక్ట్ 2002 ప్రకారం అక్టోబర్ 2003లో స్థాపించబడింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. బ్లూ కార్బన్ ఈజ్ మెయిన్లీ అసోసియేటెడ్ విత్. బ్లూ కార్బన్ ప్రధానంగా దేనికి సంబంధించింది? బ్లూ కార్బన్ ప్రధానంగా ఓషన్స్ అండ్ మ్యాంగ్రోవ్స్, సముద్రాలు మరియు మడడవులు. ఓకే అండి. సో ఇట్ ఈస్ ప్రైమరీలీ అసోసియేటెడ్ విత్ ద కార్బన్ క్యాప్చర్డ్ అండ్ స్టోర్డ్ బై ద కోస్టల్ అండ్ మెరీన్ ఎకోసిస్టమ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. గ్రీన్ హైడ్రోజన్ ఈజ్ ప్రొడ్యూస్ యూజింగ్. గ్రీన్ హైడ్రోజన్ను దేనితో ఉత్పత్తి చేస్తారు? దేంతో అండి? రెన్యూవబుల్ ఎనర్జీ కదా. ఓకే, మనం ప్రీవియస్ క్వశ్చన్స్లో డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ఎలక్ట్రాలిసిస్ కదా. ప్రాసెస్ ఏంటి? ఎలక్ట్రాలిసిస్ of water using electricity generated from the renewable sources like solar and wind.
ఇట్ హ్యాస్ నియర్ జీరో కార్బన్ ఎమిషన్స్. ఓకే, సో సౌర పవన వంటి పునరుత్పాదక శక్తితో నీటిని ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ వాటర్ ద్వారా ఉత్పత్తి చేస్తారు. దీనివల్ల కార్బన్ ఉద్గారాలు అనేవి, కార్బన్ ఎమిషన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్. విచ్ ఆర్గనైజేషన్ కండక్ట్స్ ఇండియాస్ పాపులేషన్ సెన్సస్? చాలా ఇంపార్టెంట్ కానీ కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఓకే, ఏదండి ఆన్సర్? ఇది రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా. సెన్సస్ అనేది రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేస్తారు. ఓకే, ఇది ఆఫీస్ ఆఫ్ రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. చూసుకోండి, ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండి. సో భారత జాతీయ గణనను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అండర్లో ఉన్నటువంటి రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తారు. ఓకే, 13th క్వశ్చన్. ద టర్మ్ డార్క్ ప్యాటర్న్స్ ఈజ్ రిలేటెడ్ టు. డార్క్ ప్యాటర్న్స్ దేనికి సంబంధించినది? దేనికి సంబంధించిందండి? ఆన్లైన్ డిసెప్టివ్ డిజైన్స్ కదా. సో ఆన్లైన్ మోసపూరిత డిజైన్లు, డార్క్ ప్యాటర్న్స్ ఆర్ మిస్లీడింగ్ వెబ్సైట్ ఆర్ యాప్ designs that manipulate users into making unintended choices such as unwanted subscriptions. ఓకే అండి, సో వినియోగదారులను తప్పుదోవ పట్టించి అనుకోకుండా నిర్ణయాలు తీసుకునేలాగా వెబ్సైట్ లేదా యాప్ డిజైన్లను డార్క్ ప్యాటర్న్స్ అని అంటారు. 14th క్వశ్చన్. విచ్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద పంచాయత్స్? ఏ షెడ్యూల్ అండి? 11th షెడ్యూల్ కదా, ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 11th షెడ్యూల్ చేర్చబడింది. ఓకే, ఇందులో పంచాయతీలకు సంబంధించి ఎన్ని అంశాలు ఉంటాయి? 29 అంశాలు ఉంటాయి. రైట్. ద 73rd Constitutional Amendment Act inserted the 11th schedule containing 29 subjects related to panchayats. Okay. 15th question. Which report is released by the World Economic Forum? Okay, ఏదండి? గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ కదా. ఓకే, సో ఇట్ పబ్లిషెస్ ఎవ్రీ ఇయర్ to assess the gender equality across countries. Okay. 16th question. Lithium is mainly used in manufacturing what? లిథియం ప్రధానంగా దేన్ని తయారు చేయడానికి ఉపయోగిస్తారు? దేన్ని తయారు చేయండి? బ్యాటరీస్ కదా, బ్యాటరీస్ లిథియం బ్యాటరీస్ అంటారు. ఓకే, లిథియం ఎలక్ట్రిక్ వాహనాలు, మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లో ఉపయోగించే రీఛార్జబుల్ బ్యాటరీల తయారీలో కీలకంగా ఉపయోగిస్తారు. ఓకే, ఇట్స్ అ క్రిటికల్ మినరల్. Lithium is a critical mineral used extensively in rechargeable batteries for electrical vehicles, mobile phones and laptops. Okay. 17th question. Which fundamental duty promotes scientific temper? Very important. Recent ga current affairs lo undi kabatti Article 51AH. Okay, మన స్టూడెంట్స్ అందరికీ ఇది ఆల్రెడీ మనం 2 times రివిజన్ చేయించాం లాస్ట్ వీక్లో. ఓకే, రాజ్యాంగంలో అధికరణం 51A ప్రకారం ప్రతి పౌరుడు శాస్త్రీయ దృక్పథం, సైంటిఫిక్ టెంపర్, మానవతా భావం, పరిశోధన స్ఫూర్తిని పెంపొందించాలని ఈ ఆర్టికల్ 51AH అనేది పేర్కొంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఎకోసిస్టమ్ స్టోర్స్ మ్యాక్సిమం బ్లూ కార్బన్? ఇందులో ఉన్న మ్యాక్సిమం బ్లూ కార్బన్ని స్టోర్ చేసే ఎకోసిస్టమ్ ఏది? అత్యధిక బ్లూ కార్బన్ని చేసే ఏదండి? మ్యాంగ్రోవ్స్ కదా, మడడవులు. ఓకే, బ్లూ కార్బన్ అత్యధికంగా నిల్వ చేసే తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థల్లో ఒకటి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కార్బన్ క్రెడిట్ జనరలీ రిప్రజెంట్స్. కార్బన్ క్రెడిట్ సాధారణంగా దేన్ని సూచిస్తుంది? దేనండి? 1 ton CO2 ఈక్వలెంట్ కదా. ఎస్. ఓకే, ఒక కార్బన్ క్రెడిట్ సాధారణంగా ఒక మెట్రిక్ టన్ CO2 సమాన ఉద్గారాల తగ్గింపును సూచిస్తుంది. సో ఇట్స్ జనరలీ ఈక్వల్స్ 1 metric ton ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఆర్ ఈక్వలెంట్ గ్రీన్ హౌస్ గ్యాస్ రెడ్యూస్డ్ ఆర్ రిమూవ్డ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Which institution regulates monetary policy in India? ఎవరు? RBI. వెరీ ఈజీ క్వశ్చన్. RBIలో మానిటరీ పాలసీ కమిటీ దేశంలో ద్రవ్య విధానాన్ని నియంత్రిస్తుంది. ది RBI decides the policy repo rate and frames monetary policy. ఓకే, భారతదేశంలో ద్రవ్య విధానాన్ని RBIలో ఉన్నటువంటి మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయిస్తుంది. 21st క్వశ్చన్. పిఎం శ్రీ స్కీమ్ ఈజ్ రిలేటెడ్ టు. పిఎం శ్రీ స్కీమ్ అనేది దేనికి సంబంధించిందండి? చెప్పండి. 21st క్వశ్చన్. పిఎం శ్రీ కదా, స్కూళ్ళు పాఠశాలలు. ఇప్పుడు చూడండి, మీరు మన జిల్లా పరిషత్ హై స్కూల్స్ చాలా చోట్ల మీరు బోర్డ్స్ చూస్తారు, పిఎం శ్రీ
జిల్లా పరిషత్ హై స్కూల్ అని. ఓకే, ఇట్ ఎయిమ్స్ టు డెవలప్ సెలెక్టెడ్ స్కూల్స్ ఇంటూ మోడల్ స్కూల్స్ అలైన్డ్ విత్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. NEP 2020 ప్రకారం అనుగుణంగా ఆదర్శ పాఠశాలగా అభివృద్ధి చేయడానికి ఇది ఉపయోగపడుతుందండి. సో ఫండ్స్ అనేవి అలొకేట్ చేస్తారు, ఆ స్కూల్ని ఒక మోడల్ స్కూల్గా తయారు చేస్తారు. 22nd క్వశ్చన్, విచ్ ఈజ్ ఇండియాస్ ఇండైజినస్ నేవిగేషన్ సిస్టమ్? వెరీ ఇంపార్టెంట్ అండ్ రీసెంట్ మన కరెంట్ అఫైర్స్లో ఉంది. ఓకే, నావిక్ కదండి. నావిక్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి చెప్పండి. నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్. నావిగేషన్ with Indian constellation. Okay, it is India's regional satellite navigation system developed by ISRO. భారతదేశానికి చెందిన స్వదేశీ ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థ ఏదండి? నావిక్. ఇస్రో దీన్ని అభివృద్ధి చేసింది. 23rd క్వశ్చన్, విచ్ మినిస్ట్రీ ఇంప్లిమెంట్స్ మిషన్ లైఫ్? ఓకే, ఇది రిపీటెడ్గా అడుగుతున్నారు క్వశ్చన్స్ ఇప్పుడు లైఫ్ సంబంధించి. ఓకే, ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్. Mission Life is implemented by the Ministry of Environment, Forest and Climate Change, MOEFCC, to promote sustainable lifestyles. 24th question, which organization develops the Gaganyaan mission? Evaru? ISRO kada? Okay, Gaganyaan ante enti? India's first human space flight mission being developed by ISRO. భారతదేశ తొలి మానవ అంతరిక్ష యాత్ర ఎవరు అభివృద్ధి చేస్తున్నారంటే Indian Space Research Organization, ISRO. 25th, which constitutional amendment introduced GST? Okay, very easy and very important. Okay, 101 constitutional amendment. It paved the way for the goods and services tax in India. Right? 26th question, which of the following is a rare earth element? ఇవి చూడండి, 1 by 1 చూడాలి. రేర్ ఎర్త్ ఎలిమెంట్ అనేది ఏది అని చెప్పి. ఓకే అండి, రేర్ అంటే ఇప్పుడు కార్బన్ రెగ్యులర్గా ఉంటుంది, సోడియం ఉంటుంది, సిలికాన్ ఉంటుంది. బట్ రేర్ అనేది నియోడైమియం కదండి. సో నియోడైమియం అది రేర్ ఎర్త్ ఎలిమెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్గనైజేషన్ రిలీజెస్ ద హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్? చాలా ఇంపార్టెంట్ ఇది. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ రిలీజ్ చేస్తుంది ఏది? హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ని. ఓకే, ఇట్ ఈస్ పబ్లిష్డ్ యాన్యువల్లీ by the United Nations Development Program, UNDP. Okay, next question, 28th question, which country hosts the headquarters of the WIPO? సో విపో గురించి ఈ మధ్య మనం చాలా డిస్కస్ చేసాం. ఓకే అండి, స్విట్జర్లాండ్లో ఉంది కదా ప్రధాన కార్యాలయం. ఎక్కడంటే స్విట్జర్లాండ్లో ఎక్కడంటే స్విట్జర్లాండ్ కంట్రీ సిటీ ఈజ్ జెనీవా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, BESS ఈజ్ రిలేటెడ్ టు BESS దేనికి సంబంధించినది? ఓకే, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్. సో ఇట్ స్టోర్స్ ఎలక్ట్రిసిటీ ఫర్ లేటర్ యూజ్, హెల్పింగ్ ఇంటిగ్రేట్ రెన్యూబుల్ ఎనర్జీ అండ్ ఇంప్రూవ్ గ్రిడ్ స్టెబిలిటీ. ఓకే అండి, ఇది BESS అనేది విద్యుత్తును నిల్వ చేసి అవసరమైనప్పుడు వినియోగించడానికి ఉపయోగపడుతుంది. ఇది పునరుత్పాదక శక్తి వినియోగాన్ని పెంచుతుంది. ఓకే అండి, నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, విచ్ మిషన్ ఎయిమ్స్ టు మేక్ ఇండియా ఏ గ్లోబల్ సెమీకండక్టర్ హబ్? భారతదేశాన్ని గ్లోబల్ సెమీకండక్టర్ హబ్గా మార్చే లక్ష్యంతో ప్రారంభించిన మిషన్ ఏదండి? ఇండియా సెమీకండక్టర్ మిషన్. వెరీ ఇంపార్టెంట్. ఇటువంటి క్వశ్చన్స్ అని మనం ఇగ్నోర్ చేస్తాం, బట్ ఇవన్నీ క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్స్లో అడుగుతుంటారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ సపోర్ట్స్ సెమీకండక్టర్ ఫ్యాబ్స్, ప్యాకేజింగ్ యూనిట్స్ అండ్ చిప్ డిజైన్ త్రూ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ టు బిల్డ్ ఎ డొమెస్టిక్ సెమీకండక్టర్ ఎకోసిస్టమ్. ఓకే అండి, సో ఫ్యాబ్లు, ATMP యూనిట్లు, చిప్ డిజైన్ రంగాలకు ప్రోత్సాహకాలు అందించి భారతదేశాన్ని ప్రపంచ సెమీకండక్టర్ కేంద్రంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఓకే, ఏ మిషన్ ద్వారా అంటే ఇండియా సెమీకండక్టర్ మిషన్ ద్వారా. ఓకే, ఈరోజు ఇవ్వండి 30 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్. ప్రీవియస్ క్వశ్చన్స్ కూడాను కొద్దిగా మనం లాస్ట్ 1 month నుంచి అడిగిన క్వశ్చన్స్ కూడా దీనిలో యాడ్ చేయడం జరిగిందనమాట. సో మీకు కూడా రివిజన్ అయిపోతుంది. మీరు మార్నింగ్ న్యూస్ పేపర్స్ లేకపోతే వేరే మ్యాగజైన్స్ చదవకపోయినా సరే ఈవినింగ్ మన క్లాస్ ఒక్కసారి మీరు కంప్లీట్గా విన్నారంటే మీకు
ఫ్యాక్ట్స్ క్లియర్ అవుతాయి. అట్ ద సేమ్ టైం కరెంట్ అఫైర్స్లో క్వశ్చన్స్ ఈ మాదిరిగా అడుగుతున్నారు అనే విషయం మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో ఎటువంటి తప్పు మీరు చేయరు. ట్రాప్స్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయో మీకు చెప్తున్నాం కాబట్టి ట్రాప్స్ మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ మీ ఆదరణకి. అందరూ కూడాను మా ఈ వీడియోస్ చూసి లబ్ధి పొందుతానని చెప్పి అనుకుంటున్నాను. ఇంకా మన స్టూడెంట్స్ ఎవరైనా కొత్తగా ఈ వీడియోని చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో అండ్ విల్ మేక్ ఇట్ అగైన్ టుమారో విత్ ద న్యూ వీడియో ఆఫ్ టుమారోస్ కరెంట్ అఫైర్స్. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you one and all.